Hey, hi, hello friends. Once again, welcome back to our channel. So, వీడియోలో వచ్చేసి మంచి మూవీస్ లైక్ ఓజీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ధనుష్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఇడ్లీ కొట్టు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, కాంతారా చాప్టర్ 1 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, మిరాయ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, కిష్కింధాపురి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో చెప్పుకుంటూ పోతే చాలా మూవీసే ఉన్నాయి. సో ఈ మూవీలో చాలా మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి మనకు సీజన్ 4 దాకా ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సీజన్ 5 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే వెబ్ సిరీస్ వచ్చేసి మనకైతే డిసెంబర్ 18th నుంచి అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 2 అవర్ ఫాల్ట్ మూవీ. సో ఈ మూవీని వచ్చేసి డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఓటీటీలోకి రిలీజ్ కావడానికి అయితే తీసుకొస్తున్నారు. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్ మూవీని మనకు తెలుగు, హిందీ, తమిళ్ ఈ 3 లాంగ్వేజ్లో డబ్ చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ 16 తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 ద కన్జరింగ్ లాస్ట్ రైడ్ మూవీ. సో ఈ మూవీ మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి అక్టోబర్ 7వ తారీఖు నుంచి అయితే మనకు ఈ మూవీని అయితే ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 4 కురుక్షేత్ర మూవీ. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి రీసెంట్గా అయితే అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే నెట్ఫ్లిక్స్ అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకి ఈ మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 5 ద వీచర్ సీజన్ 4 మూవీ. సో ఈ మూవీ మనకు ఆల్రెడీ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సీజన్ 4 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు చూసిన వాళ్ళు అండ్ సీజన్ 4 కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఉంటే మనకు అక్టోబర్ 30వ తారీఖు నుంచి అయితే ద వీచర్ సీజన్ 4 మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 ద డిప్లొమాట్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చి అక్టోబర్ 24th నుంచి అయితే మనకి మూవీని అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 6 సర్చ్ మూవీ. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో తెలుగు, హిందీ ఈ 3 లాంగ్వేజ్లో అయితే మనకు ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8 భాగి 4 మూవీ. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే కావట్లేదు. సో ఈ మూవీ మనకు థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చి అక్టోబర్ 24th నుంచి అయితే భాగి 4 మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 9 ఇట్స్ వెల్కమ్ టు డైరీ మూవీ. సో ఇది ఒక హారర్ మూవీ. సో హారర్ మూవీ అయితే మనకు డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అక్టోబర్ 27th నుంచి అయితే మనకు ఇట్స్ వెల్కమ్ టు డైరీ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 10 వార్ 2 మూవీ. సో ఈ మూవీలో హీరోస్గా వచ్చేసి ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్స్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకి టీఆర్జీ ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ ఆడియన్స్కి అయితే మీ అందరికైతే మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందండి. మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. సో మనకు ఈ అక్టోబర్ 1st వీక్ నుంచి రిలీజ్ చేస్తామన్నారు కానీ సో ఈ రోజు అయితే అక్టోబర్ 1st వీక్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందంటే మనకు అక్టోబర్ 9th నుంచి అయితే మనకు తప్పకుండా అయితే వార్ 2 మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 తేజ సజ్జా గారు హీరోగా యాక్ట్ చేసిన మిరాయ్ మూవీ. సో ఈ మూవీ ఏకంగా 150 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ రీసెంట్గానే సక్సెస్ఫుల్గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. ప్రాక్టికల్గా ఈ డేట్న రిలీజ్ చేస్తామని వాళ్ళైతే ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో మనకు ఫలానా మంత్లో ఫలానా వీక్లో రిలీజ్ చేస్తామని వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో నేను చెప్పేది మీకు అంతలా డౌట్ అనిపిస్తే తప్పకుండా గూగుల్లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. మిరాయ్ మూవీ ఓటీటీ రిలీజ్ చేయడం కొడితే మీకు తప్పకుండా నవంబర్ 1st వీక్ నుంచి అయితే రిలీజ్ అవుతుందని వాళ్ళైతే చెప్తారు. సో నేనైతే ఎటువంటి కల్పితంగా అయితే నేనైతే డేట్స్ అయితే చెప్పట్లేదు. సో వాళ్ళు అనౌన్స్ చేసిన డేట్స్ మాత్రమే చెప్తున్నాను. సో నవంబర్ 1st వీక్ నుంచి అయితే మిరాయ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 దే కాల్ హిమ్ ఓజీ మూవీ. సో ఈ మూవీ రీసెంట్గానే థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఏకంగా మనకు 400 కోట్లు దగ్గరలో అయితే మనకి మూవీ అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ఇలాంటి మూవీ అయితే ఎప్పుడు ఇలా ఎన్ని కలెక్షన్స్ అయితే ఏ మూవీ అయితే కలెక్ట్ అయితే చేయలేదు. సో ఈ ఓజీ మూవీ అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు నవంబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎందుకంటే మూవీ టీఆర్జీ ఏకంగా 400 కోట్లు అయితే కలిసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి సో కొంచెం లేట్గా అయితే మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్
రిలీజ్ అవుతుందంటే మనకు ఈ నవంబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఓజీ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హీరోగా యాక్ట్ చేస్తున్న కిష్కింధపురి మూవీస్. ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి అనుపమ పరమేశ్వరన్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. సో ఇది సెకండ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో ఈ మూవీ హిట్ అయినా కానీ మనకు ఒక చిన్న మూవీ కాబట్టి తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో G5 కూడా మనకు అక్టోబర్ 17 నుంచి అయితే పక్కాగా అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు G5 అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 14 ఇడ్లీ కొట్టు మూవీ. సో ధనుష్ గారు డైరెక్ట్ చేసిన ఇది థర్డ్ మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే మంచి టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ధనుష్ గారు డైరెక్ట్ చేసిన ప్రతి మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే అవుతున్నాయి. సో ఇది థర్డ్ మూవీ. సో ధనుష్ గారు డైరెక్ట్ చేయడంతో సో ఈ మూవీ కూడా ధనుష్ గారు హీరోగా అయితే ఈ మూవీలో యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మంచి హిట్ తాగితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సో ఎందుకంటే నేనైతే ఈ మూవీకి అయితే వెళ్ళలేదు. సో నాకైతే మీ రివ్యూస్ అయితే చెప్పండి. సో నా దగ్గర ఎక్కడైనా థియేటర్లో అయితే నేను తప్పకుండా ఈ మూవీని చూడడానికి అయితే వెళ్తాను. సో ఇక ఓటీటీ విషయానికి వస్తే మనకి మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి మూవీ అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చిన్న మూవీ కాబట్టి తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో లాస్ట్ మూవీ అప్డేట్ నెంబర్ 15 కాంతారా చాప్టర్ 1 మూవీ. సో కాంతారా మూవీ ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేయడంతో ఈ కాంతారా మూవీలో మనకు దానికంటే ముందు ఏం జరిగింది అనేది ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్ మంచి హిట్ అయితే అయింది. సో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో చాలా మందికి అయితే మనకు ఈ మూవీని అయితే చూడడానికి అయితే వెళ్తున్నారు. సో ఈ మూవీ దగ్గర 100 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో కాంతారా చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ మనకు ఓటీటీ విషయానికి వస్తే మనకు కాంతారా మూవీ ఓటీటీ రేట్స్ని కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో ఈ కాంతారా చాప్టర్ 1 మూవీని కూడా మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవకాశం అయితే ఉంటుందంటే ఈ మూవీ ఓటీటీలో మనకి థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి చాలా లేట్గా అయితే ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఏకంగా 2 months తర్వాతనే మనకి ఈ మూవీ ఓటీటీలోకి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఈ మూవీ పైన 2 months అనేది అగ్రిమెంట్ అయితే రాసుకోవడమే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకైతే ఈ నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకి ఈ మూవీ మనకి నవంబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అంత లోపల మనకి ఈ మూవీ థియేటికల్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో ఈ మంత్లో మనకు ఈ డేట్న రిలీజ్ అవుతుందని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు. సో అంతవరకు వెయిట్ చేస్తామనుకునేటోళ్ళు వెయిట్ చేయండి. సో ఇంకా వెయిట్ చేయలేని అనుకునేటోళ్ళు తప్పకుండా థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో నేను మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళాను. సో మూవీ నాకైతే నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ టాప్ 15 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గాయ్స్. సో ఈ వీడియో కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే నేను పోయిన వీక్ నుంచి అయితే అసలు వ్యూసే పోవట్లేదు. సో తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోవడం ద్వారా తప్పకుండా ఈ వీడియో అనేది చాలా మందికి అయితే బూస్ట్ అవుతుంది. చాలా మంది అయితే చూస్తారు. ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి అయితే తెలుస్తుంది కాబట్టి తొందరగా అయితే లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే నాకైతే సపోర్టింగ్ అయితే ఉంటుంది.